wellness techniques. ఓం శాంతి. సో ఇప్పుడు మనం కంప్లీట్లీ కన్విన్స్డా డిజిటల్ డివైజెస్ని ఎక్కువ వాడడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది లాభం కంటే అనేది కన్విన్స్డ్. సో మనం ఇప్పుడు ఏం క్రియేట్ చేస్తున్నాం ఈ కోర్స్ ద్వారా? డిజిటల్ డివైజెస్ వాడద్దు అని క్రియేట్ చేస్తున్నామా? అవేర్నెస్ ఏం క్రియేట్ చేస్తున్నాము? రెస్పాన్సిబుల్గా ఎలా వాడాలి అనేది క్రియేట్ చేస్తున్నాం. డిజిటల్ డివైజెస్ వాడద్దు అని చెప్పడం మన గోల్ కాదు, కానీ దాన్ని రెస్పాన్సిబుల్గా వాడండి అని చెప్పడం మన గోల్ అనమాట కదా. సో ఇప్పుడు అందరూ డిజిటైజేషన్ అని చెప్పి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ డిజిటల్ టెక్నాలజీస్ని వైడ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంది. అడాప్ట్ చేసుకోండి, డిజిటల్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోండి అని. కానీ వాళ్ళు మిస్ అవుతున్న ఆస్పెక్ట్ ఏంటి అంటే ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, దాని తర్వాత అడాప్టేషన్ కోసం స్ప్రెడ్ చేయాలి. కానీ మనకు అవేర్నెస్ లేదు, డిజిటల్ డివైజెస్ని ఎలా వాడాలో చెప్పట్లేదు, వాడండి అని చెప్తూ ఉన్నారు, విచ్ ఈస్ డేంజరస్ కదా. సో అందుకే మనం ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు డిజిటల్ డివైజెస్ వల్ల ఏం ఇంపాక్ట్ అవుతుంది అనేది అన్నీ చూసాము. వెరీ క్విక్గా ఈ చిత్ర ప్రదర్శనలో ఏముంది అనేది టకటక మీరు కూడా చెప్పేయచ్చు. ఇంపాక్ట్ ఆన్ మైండ్, చాలా ఉన్నాయి కదా, మనం ఎక్స్పీరియన్స్ అయ్యేవి చెప్పండి దీంట్లో లేకున్నా కానీ. నెగిటివ్ థింకింగ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ ఇరిటేషన్ వస్తుంది. ఈ కాలంలో మీరు పిల్లల్ని చూస్తే వాళ్ళు నిద్ర తగ్గిపోతుంది. వాళ్ళు సండే ఇంట్లో ఉంటారు, ఏం చేస్తూ ఉండిండరు, నలుగురు 4 మొబైల్స్ పెట్టుకొని చూస్తారు. వాళ్ళని పొరపాటున మీరు కదిలించి వాటర్ తీసుకొని రా అంటే వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది? ఇరిటేషన్ అనమాట. సో ఇంక్రీజెస్ ఇరిటబిలిటీ. అది పెద్దోళ్ళలో చూడొచ్చు, మీరు చిన్నవాళ్ళలో చూడొచ్చు. అన్నెసరీ ఇరిటబుల్, మనకేం పని ఉండదు, పెద్ద ప్రొడక్టివ్గా కూడా ఏం చేస్తూ ఉండినాం, ఖాళీ టైం ఉంది కదా అని చెప్పి ఫోన్ యూస్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో కూడా ఎవరన్నా స్లైట్గా డిస్టర్బ్ చేసినా కానీ మనకు ఫుల్ ఇరిటేషన్ వస్తుంది. నెక్స్ట్ నర్వస్నెస్, యాంగ్జైటీ. ఇప్పుడు మీరు స్క్రోల్ చేస్తూ ఉన్నారనుకోండి, తొందరగా అలసిపోతాం. సో ఇప్పుడు చాలామంది ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి ఇప్పుడు కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాము అని చెప్పి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూ ఉంటారు. సో ఒక హాఫ్ అన్ అవర్ వాడిన తర్వాత వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏముంటుంది? యాక్టివ్ ఉంటారా, డల్ ఉంటారా? సో మనం ఎంటర్ అయ్యేదేమో రిలాక్సేషన్ కోసం ఎంటర్ అవుతున్నాము, కానీ అది క్లోజ్ చేసే టైంకి ఎలా ఉంది స్టేట్ ఆఫ్ మైండ్? ఇంకా ఎక్కువ డల్గా క్లోజ్ చేస్తున్నాము. సో నాకు తెలిసి ఎవరు ఫోన్ క్లోజ్ చేసేటప్పుడు ఫుల్లీ రిఫ్రెష్ అయినాను అని చెప్పి క్లోజ్ చేయరు. అందరూ ఇంకా చాలే, కళ్ళు నొప్పి పుట్టో తలనొప్పి పుట్టో క్లోజ్ చేస్తూ ఉన్నారు. సో నర్వస్నెస్, యాంగ్జైటీ, మనకు తెలియకుండానే ఇరిటేషన్, వేరే వాటిపైన డిస్ఇంట్రెస్ట్. ఎందుకు అంటే కంటిన్యూస్గా దాన్ని పుష్ చేస్తూ ఉన్నాం అనమాట. న్యూనెస్, ఇంకేమొస్తుందో ఆ యాంగ్జైటీ ఉండి 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 దాంట్లో ఏం దొరకదు ఎలాగో. దాని తర్వాత మిగతా వాటిని చేయడానికి కూడా ఇంట్రెస్ట్ కోల్పోతాం అనమాట. సో హై లెవెల్ ఆఫ్ డోపమైన్ లాంగ్ టర్మ్ క్యారీ చేస్తూ ఉన్నాం అనుకోండి, అది మనల్ని వీక్ చేస్తూ ఉంటుంది. ఇన్స్టంటేనియస్ యూస్ఫుల్, బట్ కంటిన్యూస్. ఇప్పుడు ఏదైనా సడన్ షాక్ తగిలింది అనుకోండి మీ లైఫ్లో, అందరూ కోపప్ చేస్తారు. సో పెద్ద యాక్సిడెంట్ అయింది, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాస్డ్ అవే. ఆ పర్సన్ ఆ ఇన్స్టెంట్లో చాలా ధైర్యంగా ఎదుర్కొంటాడు. మీరు చూసే ఉంటారు కదా, వెరీ టఫ్ సిచ్యువేషన్, బయటి వాళ్ళు ఎలా చూస్తారో, వీళ్ళు ఎలా కోలుకుంటారో లేదో అనుకునే లోపు వాళ్ళు చాలా బాగా డీల్ చేస్తారు. అదేంటి అంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీ మనల్ని అలా చేయనీకి చేస్తుంది అనమాట. కానీ అది ఇన్స్టంటేనియస్. దాన్నే అంతే హై కెమికల్స్ కంటిన్యూస్గా ఉన్నాయనుకోండి, రకరకాల జబ్బులు వస్తాయన్నమాట మన బాడీలో కానీ మన బ్రెయిన్లో కానీ. చాలా డేంజరస్ జబ్బులు వస్తాయన్నమాట. మనకు రీజన్స్ కూడా తెలియదు. ఈ కాలంలో చాలా చూస్తూ ఉన్నాం కదా సైకోసోమాటిక్ డిసీజెస్. సో లాంగ్ టర్మ్ చాలా బర్డెన్ని క్యారీ చేయడం వల్ల, లాంగ్ టర్మ్ గిల్ట్ని క్యారీ చేయడం వల్ల మనకు చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అందుకని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఇంతవరకు చేసేవాళ్ళము, ఇప్పుడు ఫోన్ రావడం వల్ల ఆ టైం లేక ఫోన్లో ఆక్యుపైడ్ అయి ఉన్నాం. సో ఆ పాస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ మూడీనెస్ అనేది ప్రెజెంట్ జనరేషన్ ఈజ్ కాల్డ్ ఏ మూడీ జనరేషన్. సో వాళ్ళు చాలా యాక్టివ్ ఇన్ డివైజెస్. పిల్లలు పుట్టంగానే ఏది నొక్కాలి, ఎలా ఫోన్ చేయాలి అన్నీ తెలుసు, కానీ ఫోన్ తీసేసాము అంటే మూడీ, డల్. నెక్స్ట్ బాడీ. ఈ మధ్య చాలా ఫొటోస్ వచ్చాయి కదా, మనం కోతి నుండి మనిషి ఎట్లా వచ్చాడు అని చెప్పి డార్విన్ థియరీ చెప్తూ ఉంది.
సో డార్విన్ థియరీ ప్రకారం అవేవో ఫోటోలు గీస్తూ ఉంటారు కదా, మనిషి ఇలా కోతిలాగా వచ్చి ఇట్లా స్ట్రైట్గా ఉన్నాడు అని చెప్పి. దాని ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఇది యాడ్ చేశారనమాట. మంచి ఫోన్ వాడుతూ వాడుతూ మళ్ళీ ఇలా కిందికి వెళ్ళిపోతున్నాడు అని. సో దానివల్ల నెక్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్. నాకు తెలిసిన ఒక అతనికి ఏమైందంటే ఇక్కడున్న నర్వ్స్ డ్రై అప్ అయిపోయాయి అనమాట. డ్రై అయిపోవడం వల్ల తను బ్రెయిన్ ప్రాసెస్ చేయట్లేదు. అంటే ఇయర్స్ బాగా పనిచేస్తున్నాయి, అంటే ఆడియో వెళ్తుంది లోపలికి, కానీ అది బ్రెయిన్ ప్రాసెస్ చేయట్లేదు. దానికి రీజన్ కనుక్కోవడానికి ఒక 5-6 సంవత్సరాలు పట్టింది. ఫస్ట్ చెవులు బాగున్నాయా లేదా, దాని తర్వాత లోపల ఉన్న చిన్న చిన్న హెయిర్ లాంటిది ఉంటుంది అనమాట. అవి కదిలినప్పుడు మనకు సౌండ్ సెన్స్ చేస్తాం మనం. అవి బాగున్నాయా లేదా, న్యూరో బాగుందా లేదా, అవన్నీ తర్వాత రీజన్ కనుక్కోలేకపోయారు. దాని తర్వాత ఏంటి అంటే ఈ నర్వ్స్ డ్రై అప్ అయిపోయాయి అనమాట. ఇవి నర్వ్స్ డ్రై అప్ అవ్వడం వల్ల వాటి కండక్టివిటీ తగ్గిపోయింది. సో వాళ్ళు ఇంటర్ వాయిస్ బ్రెయిన్ ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది అనమాట. సో ఇలాంటి తెలియని జబ్బులు ఎన్నో ఉంటాయి అనమాట ఈ డిజిటల్ గ్యాడ్జెట్స్ వాడడం బట్టి. సో అలా నెక్, లోవర్ బ్యాక్, సెల్ ఫోన్ ఎల్బో అనేది కొత్త జబ్బు అనమాట ఇప్పటి నుంచి మనకు. సో ఇలా పెట్టి వాడుతూ ఈ వ్రిస్ట్ జాయింట్ దగ్గర పెయిన్, ఎల్బో దగ్గర పెయిన్. చాలామంది బెంచ్ పైన ఇలా పెట్టుకొని ఇలాగే చూస్తూ ఉంటారు అనమాట. సో కంటిన్యూస్గా ల్యాప్టాప్, ఫోన్ రెండు కంటిన్యూస్గా నడుస్తూ ఉంటాయి అనమాట. వెరీ వెరీ డేంజరస్. వీటి వల్ల ఏమవుతుంది అంటే ఇంతవరకు తెలిసిన జబ్బులు కాకుండా కొత్త జబ్బులు వస్తున్నాయి. సో వీటికి ట్రీట్మెంట్ కనుక్కొని వాటిని ట్రీట్మెంట్ చేసే లోపు బాడీ ఇంకా గివ్ అప్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి రకరకాల జాయింట్ పెయిన్స్, కొత్త ఇప్పుడు టెక్స్టింగ్ చేస్తూ ఉంటారు కదా కంటిన్యూస్, దానికి కూడా అడిక్ట్ అయిపోయారంట చాలామంది. అంటే ఒక అమ్మాయి నిమ్హాన్స్లో కేసు, తను టెక్స్ట్ చేయకపోతే ఉండలేదనమాట. సో ఇరిటేషన్ వచ్చేసి వేరే వాళ్ళని కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంది. అంటే టెక్స్టింగ్కి కూడా అంత అలవాటు పడిపోయారనమాట జనాలు. సో ఇది అన్నిటికంటే డేంజరస్ ఇంపాక్ట్ ఆన్ స్లీప్. సో మనం ఇప్పుడు చాలామంది మా కొలీగ్స్ని కూడా చూస్తూ ఉంటాం కదా ఆఫీస్లో. రెగ్యులర్ స్లీపింగ్ టైం ఏంటి అంటే 12 to 12:30 మధ్య. సో 10 to 12:30 ఏం చేస్తూ ఉంటారు అంటే ఏదో రకమైన స్క్రీన్, సెల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, టీవీ కావచ్చు, ఏవో ఒకటి చూస్తూ ఉంటారు. కానీ నన్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రొడక్టివ్. గేమింగ్, కొంతమంది మూవీస్, కొంతమంది ఇన్స్టా షార్ట్స్ ఇలా చూస్తూ ఉన్నారనమాట. సో దానివల్ల స్లీప్ ఏమవుతుందంటే 12:30 to 10 o'clock పడుకున్నారనుకోండి ఒకవేళ, సఫిషియంట్ అవర్స్, మన యావరేజ్ ప్రకారం సఫిషియంట్ అవర్స్. కానీ బ్రెయిన్ అంత రెస్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తుందా చేయదా? ఇప్పుడు మీరు పొరపాటున మీరు 4 o'clock 5 o'clock లేవకుండా సడన్గా ఒకరోజు 8 o'clock లేసారు, యాక్టివ్ ఫీల్ అవుతారా, డల్గా ఫీల్ అవుతారా? ఆ రోజు డల్గా ఫీల్ అవుతాం కదా, కానీ ఎక్కువ గంటలు పడుకున్నాం కదా. మన బయోలాజికల్ క్లాక్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది సన్ యొక్క ఇంటెన్సిటీ బట్టి అది బాడీలో న్యాచురల్గా ఒకటి ఉంటుంది. కానీ మనం ఈ లైట్ వాడడం వల్ల ఏం చేస్తున్నాము అంటే మన బ్రెయిన్ని మబ్బ పెడుతున్నాము. టైం 6 o'clock అయి ఉంటుంది, కానీ ఈ లైటింగ్ వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే మిత్త మధ్యాహ్నం అనుకుంటుంది బ్రెయిన్. సో దానికి కావాల్సిన కెమికల్స్ దానికి అనుకూలంగా అది రిలీజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే చాలామంది నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి ఇలా మెటబాలిక్ డిసార్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఈ కెమికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. సో ఈ స్లీప్ ప్యాటర్న్స్ అనేవి చాలా చాలా డేంజరస్. ఈ మూడీనెస్కి, ఇరిటేషన్కి కూడా ఇది వన్ ఆఫ్ ది రీజన్స్. ఎందుకంటే ప్రాపర్ స్లీప్ లేదు, సాటిస్ఫాక్టరీ, బాడీకి రికవర్ అయ్యే టైం లేదు, బ్రెయిన్ ఇమ్మీడియట్గా యాక్టివ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం పడుకొని ఉన్నా కానీ మీరు అలా లేట్గా పడుకున్న వాళ్ళని చూసారనుకోండి 6 o'clock నుంచి కదులుతూనే ఉంటారు. వాళ్ళు డీప్ స్లీప్లోకి వెళ్ళారనమాట. 10 వరకు పడుకున్నా, 11 వరకు పడుకున్నా. సో స్లీప్ పైన ఈ డిజిటల్ గ్యాడ్జెట్స్ చాలా చాలా డేంజరస్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మీరు 9కే పడుకున్నారనుకోండి ఈవినింగ్, కానీ 7 to 9 ఫోన్ వాడారు, అప్పుడు మీ స్లీప్ కరెక్ట్గా ఉంటుందా ఉండదా? సో 7 to 9 ఫోన్ వాడడం వల్ల ఆ బ్లూ లైట్ వల్ల మన బ్రెయిన్ సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట, లైట్ పడడం వల్ల. సో దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది, మనం వెళ్ళి పడుకుంటాం, కానీ వెంటనే నిద్ర రాదు. ఒకవేళ వచ్చినా అది కాంక్రీట్ నిద్ర, అంటే డీప్ స్లీప్ ఏమి ఉండదు అనమాట, చాలా షాలో పైన నిద్రపోతాం అనమాట. వీటన్నిటి వల్ల ఏంటి అంటే లాంగ్ టర్మ్ డిసీజెస్ చాలా వస్తాయి. మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కానీ, క్రానిక్ డిసీజెస్ చాలా వస్తాయి. వీటికి రీజన్స్ తెలియదు. మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ తెలిసిన జబ్బు వచ్చినా కానీ దాని ట్రీట్మెంట్ వెరీ క్విక్లీ పాసిబుల్, డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం. అసలు రీజనే తెలియని డిసీజ్ వచ్చిందనుకోండి, దాని ట్రీట్మెంట్కే అదొక రీసెర్చ్ అనమాట. ఓ 4-5 ఏళ్ళ తర్వాత రీజన్ కనుక్కుంటారు. సో ఇక్కడ యావరేజ్ స్లీపింగ్ టైం ఇచ్చారు. మనం చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యే కొద్దీ మన స్లీపింగ్ టైమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి, ఇది కంప్లీట్లీ డిస్రప్టెడ్ బై మొబైల్ డివైజెస్.
సో మనం కూడా ఇప్పటి నుంచి ఏం కేర్ఫుల్గా ఉండాలి అంటే, మనం పడుకునేకి కొంత సమయం ముందు నుంచి ఫోన్ వాడడం తగ్గించేయాలి. అసలు వాడకూడదు అవసరం లేకపోతే. సో దానివల్ల ఏంటి అంటే, మనం పడుకున్న టైమింగ్ కరెక్ట్గా ఉన్నా కానీ, ఇప్పుడు బీకే లైఫ్లో స్లీప్ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే ఫిక్స్డ్ టైమింగ్స్లో మనం నిద్రపోతాం. అది కూడా డిస్టర్బ్ చేసామనుకోండి మనం ఈ ఫోన్ యూసేజ్ వల్ల, దానివల్ల చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో బీకే షుడ్ బి మచ్ మోర్ కేర్ఫుల్ వెన్ దే ఆర్ గోయింగ్ టు స్లీప్. ఇప్పుడు 10 to 4 పడుకున్నారనుకోండి, మీరు 7 నుంచి 8 నుంచి అసలు ఫోన్ వాడకూడదు ఐడియల్గా. సో దాని గురించి తర్వాత చూద్దాము ఆ షెడ్యూల్ ఎలా ఉంటుంది అని. సో ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నారు కదా మీరు, సైన్స్ బిహైండ్ అడిక్షన్, సైన్స్ బిహైండ్ మైండ్, బ్రెయిన్, నెక్స్ట్ డిజిటల్ డివైజెస్ ఏంటి, వాటి యొక్క ప్యాటర్న్స్ ఏంటి, అడిక్షన్ ఎలా నడుస్తుంది, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. సో మరి ఈ డిజిటల్ డివైజెస్లో మనం బందీ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? సో డిజిటల్ డిటాక్స్ టెక్నిక్స్ ఏమేం చేయొచ్చు, మనకు ఆల్రెడీ అవన్నీ తెలుసు. సో ఫాస్ట్గా చెప్పండి. తక్కువ టైం యూటిలైజ్ చేయాలి అంటే కీప్ ఏ ట్రాక్ ఆన్ ద టైమ్ యు ఆర్ ఆన్ స్క్రీన్స్ అండ్ మేక్ షూర్ ఇట్ ఈస్ లెస్. అంటే మనం ఎంతసేపు సెల్ ఫోన్లో టైం గడుపుతున్నాము అనేది చూడొచ్చు. మన సెల్ ఫోన్స్ ఇస్తుందా ఆ డేటా? సో ఆల్మోస్ట్ అన్ని కొత్త ఫోన్లలో డిజిటల్ వెల్బీయింగ్ అని ఒక యాప్ ఉంటుంది, సెట్టింగ్స్లోనే ఉంటుంది. మీరు దానికి వెళ్ళారనుకోండి, యావరేజ్ అవర్స్ చూపిస్తుంది, అది పర్ డే, పర్ వీక్, పర్ మంత్ కూడా చూపిస్తుంది చార్ట్స్ వేసి. సో కీప్ ఏ ట్రాక్ ఆన్ యూటిలైజేషన్ టైమ్ ఆఫ్ యువర్ మొబైల్. ఇంకా అన్నెసెసరీ యూసేజ్. సో అన్నెసెసరీ యూసేజ్ చేయకూడదు అంటే ఏం చేయాలి? నెసెసరీ అనేది ఆల్వేస్ డల్గా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నాకు బాగా బోర్ కొట్టేసింది, నాకు ఏం చేయాలని లేదు, నాకు తెలుసు మురళి చదవడం మంచిది, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ చేయడం మంచిది అని, కానీ నాకు బుద్ధి అక్కడికి వెళ్ళట్లేదు. ఏం చేయాలి? ఈజియెస్ట్ ఆప్షన్ కదా, సెల్ ఫోన్ తిప్పి స్క్రోల్ చేయడం. సో అన్నెసెసరీగా సెల్ ఫోన్ యూటిలైజేషన్ని ఎలా ఆపుతాం? మీ క్లాసెస్లోనే చెప్పారు అదే. లక్ష్యం పెట్టుకోవాలి. ఇంకా కొత్త కొత్తవి చేయడం. సో మీకు లెసన్స్ అదే అన్నయ్య చెప్పేటప్పుడు యూజ్ చేసిన పదము పాజిటివ్లీ ఎంగేజింగ్ ద సెల్ఫ్. సో మనం ఎన్ని రకాలుగా పాజిటివ్గా ఇంట్రెస్టింగ్గా మనల్ని మనం ఎంగేజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం కాలేజ్ స్టూడెంట్స్కి వెళ్ళి చెప్పామనుకోండి, మీరు డిజిటల్ గ్యాడ్జెట్స్ వాడద్దు అని, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఆల్టర్నేటివ్. ఏం వాడాలి వాళ్ళు? సో మనం మెడిటేషన్ ఒకటి చెప్తాం, మెడిటేషన్ నేర్చుకోండి. ఇంకోటి గ్రూప్ యాక్టివిటీస్ చేయడం చెప్పాలి. సో ఇప్పుడు మనము కల్పతరు ప్రాజెక్ట్ చేసాం, బ్రహ్మకుమారిస్. సో ఇటువంటి వాటిల్లో యూత్ మీరు జాయిన్ అవ్వచ్చు, మనందరం కలిసి సోషల్ కోసం ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అలా ఇలాంటి ఇనిషియేటివ్స్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి మన ఇనిషియేటివ్స్ అయినా, వాళ్ళ సొంత ఇనిషియేటివ్స్ అయినా వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. ఇంకొకటి బుక్స్ చదవచ్చు, బుక్స్ రాయొచ్చు, ఆర్ట్ గీయచ్చు. సో లాస్ట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్ట్ ఓ 30 years బ్యాక్ కొంచెం బాగా ఫ్రీగా ఉండేది సొసైటీ, అప్పుడు రకరకాల ఆర్ట్స్ అన్నీ నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా టూ మచ్ బిజీ, ఆర్ట్ అనేది తగ్గిపోయింది. సో మేము నిన్న కాలేజ్కి వెళ్ళాం, స్టెల్లా కాలేజ్కి. అక్కడ ఒక బోర్డు ఉందన్నమాట. ఆ బోర్డుకి ఒక 60-70 years హిస్టరీ ఉంటుంది. దాన్ని కూడా ఎంత ఆర్టిస్టిక్గా క్రియేట్ చేశారు బోర్డ్స్. ఈరోజు మనకు వచ్చే బోర్డ్స్ అన్నీ ఇలా ఉంటాయి, అన్ని బోర్డ్స్ ఒకేలాగా కనపడతాయి, జస్ట్ ప్లెయిన్ ఫ్లాట్, నో క్రియేటివిటీ, నో ఆర్టిస్టిక్ లుక్, నథింగ్. సో వాళ్ళకి ఈ ఆర్ట్ సైడ్ ఎక్స్పోజ్ అవ్వడానికి మనం ప్రోత్సహించవచ్చు అనమాట. సో మన బీకేస్ కూడా మన రకరకాలుగా కవితలు రాయడము, పాటలు రాయడము, ఆ కంటెంట్లో డెప్త్లోకి వెళ్ళడము. ఇప్పుడు ఇవన్నీ ఫార్ములాస్ చూసారు కదా మీరు, 5D మోడల్, ఇవన్నీ బాబా ఎప్పుడో చెప్పేశాడు మనకి, మనం దాన్ని రియలైజ్ కాలేదు అంతే. సో సైకియాట్రిస్ట్ ఇప్పుడు కూర్చొని రీసెర్చ్ చేసి ఇలాంటి మోడల్స్ తీసుకొని వస్తున్నారు. సో బాబా ఇవన్నీ ఎప్పుడో ఆల్రెడీ మనకి ఇచ్చేసారనమాట. మనం మురళిని బాగా అనలైజ్ చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. సో అన్నీ చెప్తారు మీకు. ఈరోజు మురళిలోనే ఈ 5D మోడల్ ఉంది. ఇంకేం చెప్పచ్చు? ఒకటి పాజిటివ్లీ ఎంగేజింగ్ ద సెల్ఫ్, ఆర్ట్స్, సోషల్ వర్క్, ఇనిషియేటివ్స్, ఇవన్నీ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్. ఇంకా డిజిటల్ డిటాక్స్ అవ్వాలి అంటే ఏం చేయాలి? సోషల్ పిక్నిక్, సోషల్ రిలేషన్షిప్స్ అంటే మన రకరకాల పీపుల్తో కలవాలి. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్కి చెప్తాం కదా, మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మీరు ఆర్ఫనైజెస్కి వెళ్ళండి, టీచ్ చేయండి పిల్లలతో. టీచింగ్ చేయకపోయినా జస్ట్ ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళతో. లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళండి, ఇంటరాక్ట్ అవ్వండి, సొసైటీతో ఇంటరాక్ట్ అవ్వండి.
ఇప్పుడు గవర్నమెంట్స్‌లో గూడా చాలామంది కొలాబరేట్ అవుతూ ఉంటారనమాట. యూత్ పార్లమెంట్స్ అని గూడా జరుగుతూ ఉంటాయి. అంటే జనాలెళ్లి పాలిసీ మేకింగ్ అనేది ఎలా జేస్తారు అని జెప్పి డిస్కషన్స్‌లో వాళ్ళు గూడా పార్టిసిపేట్ జేస్తారు. సో, ఇలా మనం కాలేజ్‌లోనే రకరకాల కమ్యూనిటీస్‌ని క్రియేట్ జేయండి. ఇప్పుడు మన ఆర్గనైజేషన్‌లో ఎలాగైతే వింగ్స్ ఉన్నాయి గదా! అంటే డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి డిఫరెంట్ వింగ్స్ ఎందుకున్నాయి అంటే, వాళ్ళ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో స్పిరిచువాలిటీని ఎలా అప్లై చేస్తాము అనేది మన ఫోకస్‌తో మనం వింగ్స్ క్రియేట్ చేసుకున్నాం. అలాగే కాలేజ్‌లో కూడా వాళ్ళకి డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. వాటికి సంబంధించి క్లబ్స్ లాగా వాళ్ళు ఫార్మ్ చేసుకోవచ్చు అనమాట. లోకల్ కమ్యూనిటీస్ లాగా. ఇంకా ఏం చేయొచ్చు? అచ్చా, న్యూ రెసిపీస్ కుక్ చేయాలి. ఇంకా? హ్మ్. ఆ! వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, బిజినెస్ నేర్చుకోవడం, కొత్త స్కిల్స్ తెలుసుకోవడం. మనం ఇంజినీరింగ్ చదువుతున్నాము. అంటే మనం బయాలజీ చదవకూడదని ఎక్కడ లేదు గదా! మనం అవి ఇవి కూడా చదవచ్చు. న్యూరో సైన్స్ చదువుకోవచ్చు. స్కిల్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. ఇలా రకరకాల డిఫరెంట్ థింగ్స్‌లో ఎంగేజ్ అవ్వచ్చు. సో, దట్ ఈస్ పాజిటివ్‌లీ ఎంగేజింగ్ ద సెల్ఫ్. ఇంకేం చేయొచ్చు? అవన్నీ పాజిటివ్‌లీ ఎంగేజింగ్ కింద ఇవన్నీ వచ్చేస్తాయి. సో, పాజిటివ్‌లీ ఎంగేజింగ్ ద సెల్ఫ్ ఒకటి, కీపింగ్ టైమ్ ట్రాకింగ్ ఒకటి, ఇంకా అది కూడా పాజిటివ్‌లీ ఎంగేజింగ్ ద సెల్ఫ్. ఆ! ఆ! అవన్నీ పాజిటివ్‌లీ ఎంగేజింగ్ ద సెల్ఫే. ఇంకా? సో, మనం ప్రాబ్లమ్స్ ఆలోచించండి. అక్కడి నుంచి సొల్యూషన్స్ వస్తాయి. సో, డిజిటల్ వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి? అక్కడి నుంచి మీరు సొల్యూషన్స్ క్రియేట్ చేయండి. ఆ! సో, మనం అలారం క్లాక్ సెల్ ఫోన్‌లో పెడతాం గదా! దాని బదులు ఫిజికల్ క్లాక్ వాడండి. అలా ఆల్టర్‌నేటివ్స్ చూడండి. మనం ఇప్పుడు మురళి చదువుతున్నాము. మన దగ్గర బుక్ కొనుక్కోగలిగితే దాన్ని కొనుక్కోవాలి. అది చాలా నాకు తెలిసినంత వరకు బ్రహ్మకుమారిస్ బుక్స్ అన్నీ డెడ్ చీప్ కదా! మనం బయట ఫ్రెండ్స్ వీళ్ళందరిని చూస్తుంటాం గదా! వాళ్ళు ఒక్కసారి బయటికి పోయి తినొచ్చారనుకోండి, మనం ఒక సంవత్సరానికి మురళి బుక్కులు కొనేయొచ్చు దాంతో. రైట్? ఆ! చిన్న చిన్న పాత ఫోన్ ఉంటది గదా! ఓన్లీ ఫర్ కాలింగ్ అండ్ మెసేజింగ్. ఆ ఫోన్ వాడాలి. ఈ ఫోన్ పెట్టుకోవాలి. కానీ నెసెసరీ ఆ బ్యాగ్‌లో పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని వాడాలి. మిగతా టైంలో ఈ స్మాల్ ఫోన్ వాడాలి. ఇంకా? వారానికొకసారి డిజిటల్ డీటాక్స్ టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చు. సో, మీ బుక్‌లో ఒక చాప్టర్ ఉంది. దాని పేరు డిజైన్ థింకింగ్. ఆ! డిజిటల్ ఫాస్టింగ్. ఆ! సో, మీ బుక్‌లో డిజిటల్ ఆ! ఆ! చదవండి అని చెప్తాను. ఆ! మొబైల్ మౌనం. సో, వన్స్ ఇన్ ఏ వీక్ మీరు మొబైల్ మౌనం పెట్టుకోవచ్చు. సో, ఒక డిజిటల్ వెల్‌నెస్ ప్లాన్ అనేది క్రియేట్ చేశారనమాట. ఇది దీన్ని మనం అడాప్ట్ చేసుకోమని ఎంకరేజ్ చేయొచ్చనమాట అందరిని. సో, ఫస్ట్ వీక్ ఏముంది? సింపుల్ ఆ క్లాక్‌ని మార్చండి. చిన్న మామూలు మాన్యువల్ క్లాక్ పెట్టుకోండి. అనలాగ్ క్లాక్స్. నెక్స్ట్ అన్ని నోటిఫికేషన్స్ ఆపేయొచ్చు. మన నోటిఫికేషన్స్ అన్నిటికి అవసరం లేదు గదా! ఇప్పుడు మేక్ మై ట్రిప్, రెడ్ బస్సు ప్రతి వాడు నోటిఫికేషన్ పంపిస్తా ఉంటాడు. మనం సెల్ ఫోన్‌లో సెట్టింగ్స్‌కెళ్ళి దాన్ని డిసేబుల్ చేసుకోవచ్చనమాట. మనకి వేటికైతే అవసరమో ఇప్పుడు మెయిల్స్ ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ వాటికొకటే నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకొని మిగతావన్నిటికి ఆఫ్ చేయొచ్చనమాట. నోటిఫికేషన్స్ ఆఫ్ చేయడం. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, లంచ్ అసలు మన టేబుల్ పైన సెల్ ఫోన్ అనేది ఉండకూడదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, ఈజీయా? కష్టమా ఈ ఫస్ట్ వీక్? వెరీ ఈజీ గదా! ఆ! సో, సెకండ్ వీక్ ఏంటి అంటే 1 అవర్ లేసిన వెంటనే 1 అవర్ వరకు వాడకూడదు. ఎందుకు అంటే నాకు తెలిసి దీని గురించి సైన్స్ బ్రహ్మకుమారిస్ కంటే బెటర్‌గా ఎవరు చెప్పలేరు. లేచిన వెంటనే 1 అవర్ మన స్టేట్ ఆఫ్ మైండ్ ఏముంటది? సబ్‌కాన్షియస్ ఎలా నడుస్తది? సో, మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్న సైన్స్ అది కదా! సో, వాళ్ళని ఈజీగా మనం ఎంకరేజ్ చేయొచ్చు. వాళ్ళని కన్విన్స్ కూడా చేయొచ్చు. వై 1 అవర్ ఆఫ్టర్ వేకింగ్ అప్. సో, నెక్స్ట్ థర్డ్ వీక్ ఏంటి అంటే బిఫోర్ స్లీప్. 1 అవర్ బిఫోర్ స్లీప్. ఇది కూడా మనం ఈజీగా కన్విన్స్ చేయొచ్చు కదా! దాని తర్వాత ఫోర్త్ వీక్ పెట్టగలమా? సైలెంట్ మోడ్‌లో. ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు మనం ముందే డిసైడ్ అవుతాం కదా! నేను నెక్స్ట్ 1 అవర్ మురళి చదువుకుంటాను. సైలెంట్ మోడ్‌లో పెట్టేయాలి.
ఆ 1 అవర్‌లో అంత కంటే ఇంపార్టెంట్ పనులు ఎప్పుడో కానీ రావు కదా! అవి వచ్చేటప్పుడు మనకు తెలుసు ఇంపార్టెంట్ కాల్ వస్తుందని, అప్పుడు ఒకటి మామూలుగా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వీక్ 5 సో ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చాలా చాలా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు పిల్లలు ఎలా అయిపోయారంటే ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ అయిపోయారు. వాళ్ళు సాటర్డే, సండే టైము మాత్రమే ఉంటది. ఆ టైంలో వాళ్ళు అన్ని పనులు చూసుకోవాలి. ప్లస్ సినిమాలు ఇవన్నీ గూడా స్క్రీన్ టైమ్ గూడా పెంచుకుంటున్నారు. అలా కాకుండా వితౌట్ ఎనీ స్క్రీన్, వితౌట్ ఎనీ డిజిటల్ గ్యాడ్జెట్ పిల్లలతో, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అని స్ట్రిక్ట్ రూల్ పెట్టుకోవాలనమాట. నెక్స్ట్ వీక్ 6 ఇది కొంచెం డిఫికల్ట్ థింగ్. సోషల్ మీడియా యాప్స్ అన్నిటినీ స్విచ్ ఆఫ్ చేయడం, అన్‌ఇన్‌స్టాల్ చేసేయడం. సో దీన్ని ఏమని ఎంకరేజ్ చేయొచ్చు అంటే క్యాన్ వి ఎక్స్పెరిమెంట్. ఈ ప్రపంచంలో చాలామంది ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. 30 డేస్ ఆఫ్ నో మొబైల్, 21 డేస్ ఆఫ్ నో మొబైల్ రాసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారనమాట. సో మనం యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు అనమాట. మీరు ఒక 30 డేస్ సోషల్ మీడియా యాప్స్ని వాడకండి, దాని తర్వాత మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, దాని తర్వాత కావాలంటే వాడుకోండి. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది, వాళ్ళే యూసేజ్ చాలా తగ్గించేస్తారనమాట. సో లాస్ట్ వీక్ డిజిటల్ ఫాస్టింగ్ అట్లీస్ట్ 1 డే ఆఫ్ ది వీకెండ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ. సో మొత్తం ఫ్యామిలీలో ఎవరు ఫోన్ వాడకుండా ఒక రోజు ఉండొచ్చా. సో ఇది 7 వీక్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ స్కెడ్యూల్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసామనుకోండి, మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అని, ఈ 7 వీక్స్లోనే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట డిఫరెంట్ థింగ్స్ ఎంత కోల్పోతున్నాం మనం బయటి విషయాల్ని అని చెప్పి. సో మీ బుక్లో లాస్ట్ చాప్టర్ ఉంది కదా, సో లాస్ట్ చాప్టర్ అంతా ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టువే ఉన్నాయన్నమాట. సో రకరకాల టెక్నిక్స్, 1 గ్యాడ్జెట్ అట్ ఏ టైం, టర్న్ ఆఫ్ నోటిఫికేషన్స్, ఇంటర్నెట్ యూసేజ్ని లిమిట్ చేయండి, డ్రైవింగ్ అప్పుడు అస్సలు ఫోన్ వాడకండి, ఇవన్నీ. సో నెక్స్ట్ ఈ 7 వీక్ పీరియడ్ గురించి ఉంది. సో దీన్ని మనము మొత్తం కోర్స్లో మధ్యలో కూడా ఇంబైబ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. కొన్ని టెక్నిక్స్ ఒక్కొక్క క్లాస్లో అలా చెప్తూ వెళ్ళొచ్చు. సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాము ఈ టెక్నిక్స్ని, తర్వాత వాళ్ళకి చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఓం శాంతి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సో 1:15కి మనకి గ్రూప్ ఫోటో ఉంది. తర్వాత బెంజీ ద్వారా మనం అందరం గిఫ్ట్ తీసుకుంటాం, టోలీ తీసుకుంటాము, బ్లెస్సింగ్స్ తీసుకుంటాము. సో మనకి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఉంది ఎగ్జాక్ట్గా. ఈ హాఫ్ అన్ అవర్లో మన ప్లాన్ ఏంటంటే, ఇప్పటి వరకు 1.5 డే డిజిటల్ వెల్నెస్ గురించి చక్కగా నేర్చుకున్నాము. సో ఈ నేర్చుకున్న దాన్ని మనం సేవకి వినియోగించాలి కదా, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్, ఈ నాలెడ్జ్. సో దానికి సేవ అంటే మనం మన ప్లేసెస్కి వెళ్ళాక ఇక్కడ నేర్చుకున్నదంతా యూస్ చేస్తూ మనం ఎలా సేవ చేయాలి, ఏ విధంగా సేవ చేయొచ్చు అనే ప్లానింగ్ ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్లో చేస్తాం. సో దానికి ఫస్ట్ స్టెప్ ఒక 15 minutes 1:5 ఇప్పుడు ఎంత అయింది, ఓకే 10 to. సో ఒక 10 to 15 minutes ఏ ఊర్ల నుంచి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళంతా ఒక చోట కూర్చోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు, లెట్స్ ఏలూరు నుంచి వచ్చిన అట్లా ఒక ఏ ఊరు నుంచి ఎవరెవరు వచ్చారో వాళ్ళంతా ఒక చోట, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక చోట, అక్కేలు కూడా, సెంటర్ అక్కేలు కూడా కూర్చొని మీరు వెళ్ళాక మీ పర్టిక్యులర్ ప్లేస్లో ఎలా సేవ చేద్దాం అనుకుంటున్నారు, బ్రీఫ్10-15 minutes. ఓకే, ఆ తర్వాత వచ్చాక
కొంతమందితో షేర్ చేయిస్తాం. అంటే వాళ్ళు మీరు ఏం డిసైడ్ చేస్తారు మీ గ్రూప్లో, ఓకేనా? సో మనము ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ప్లీజ్ స్టార్ట్. ఓకే, ఎక్కడైనా కూర్చోవచ్చు, లేకపోతే నుంచోవచ్చు ఒక కార్నర్లో, వెనకాల ఎక్కడైనా సరే. ఒక 10-15 minutes ప్లీజ్. గైడెన్స్లో డిస్కషన్ జరిగితే ఇంకా బాగుంటుంది. ఎవరు సింగిల్గా కూర్చోవద్దు, గ్రూప్లో కూర్చోకుండా ఎవరు కూర్చోడానికి లేదు ఈ 15 నిమిషాలు. మీ ఊరు నుంచి ఒకవేళ ఎవరు రాని పక్షంలో పక్క ఊర్లో కానీ ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. ఒకవేళ చాలా పెద్ద గ్రూప్ ఉన్నట్లయితే 2గా కూడా డివైడ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద గ్రూప్ ఉంటే 2 గ్రూప్స్ కింద చేయొచ్చు. చాయిస్ మీది. ఎస్, ప్రతి ఒక్కళ్ళు మీ ఐడియాస్ డెఫినెట్గా షేర్ చేయండి. ఇంకొద్దిగా ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తే చెప్పండి, పర్వాలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. ప్రతి ఒక్కళ్ళు మీ ఐడియాస్ షేర్ చేయండి మీ గ్రూప్లో. థ్యాంక్ యూ. ప్రతి గ్రూప్ నుంచి ఎవరైనా ఒకళ్ళు దయచేసి నోట్ చేసుకోండి. మీ గ్రూప్లో వచ్చిన సజెషన్స్ని నోట్ చేసుకోవాలని రిక్వెస్ట్.